భక్తజన వరప్రదాయిని ఈ నూకాలమ్మ తల్లి. నూకాలమ్మ తల్లి దర్శనమే ఒక రక్షణ కవచం. అంగరంగ వైభవంగా ఉత్సవాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామంలో కొలువైన శ్రీ నూకాలమ్మ తల్లి భక్తజన వరప్రధాయినిగా బాసిల్లుతోంది. వివాహ సంతానప్రాప్తిని కలిగిస్తూ భక్తులకు రక్షణ కవచంగా నిలిచే మహిమాన్విత శక్తి ప్రధానిగా నూకాలమ్మ తల్లి ప్రసిద్ధి. ఒక్క పెదపూడి మండలంలో మాత్రమే కాకుండా కాకినాడ జిల్లాలోని వివిధ గ్రామాల భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లిస్తారు. పాడి పంటలకు, ప్రజల రక్షణకు అమ్మవారు సదా రక్షణ కవచంగా నిలుస్తారని, అందుకే ఈమె భక్తజన వరప్రధాయినిగా ప్రసిద్ధి చెల్లిందని నూకాలమ్మ తల్లిని గురించి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ప్రతి ఏటా కొత్త అమావాస్యకు అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు కన్వీనర్ పేకేటి వెంకట శివ తెలిపారు. గ్రామ సర్పంచ్ కుడిపూడి సత్యనారాయణ, యూత్ నేతలు పేపకాయల శివ, పేకేటి సుబ్బారావు బాబ్జీ, సొసైటీ చైర్మన్ పేకేటి మాధవరావు, తెలుగుదేశం పార్టీ పెదపూడి మండల శాఖ అధ్యక్షుడు తిబిరిశెట్టి ఈరన్న, దేవాదాయ శాఖ ప్రతినిధి దొరబాబు తదితరులు ఉత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మార్చి 17వ తేదీ రాత్రి అమ్మవారి జాతర ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ మార్చి 18న అమ్మవారి తీర్థ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని కన్వీనర్ శివ తెలిపారు. మేకలు, కోళ్ళు, అరటిగెలలు, పటిక బెల్లం అమ్మవారికి సమర్పించి భక్తులు తమ తమ మొక్కులను చెల్లిస్తారు. వివాహ సంతానప్రాప్తికి, భక్తజనుల రక్షణకు కాండ్రేగుల నూకాలమ్మ తల్లి ప్రసిద్ధి. మరి అమ్మవారిని మీరు దర్శించి తరించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పేపకాయల శివ. కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామంలో ఏం చేసిన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయండి. గత 200 సంవత్సరాల క్రితం నుంచి చరిత్ర ఉన్న మా అమ్మవారు మా గ్రామమే కాకుండా మా చుట్టుపక్కల 20-30 గ్రామాలకి అమ్మవారు అంటే చాలా ప్రసిద్ధి. అమ్మవారు పెళ్ళిళ్ళకి కానీ, చంటి పిల్లలకి చల్లగా చూడడంలో కానీ అమ్మవారు చాలా ప్రసిద్ధి. ఈ కాలంలో ఈ ఉగాది ముందు వచ్చే అమావాస్యకి మేము జాతర జరగడం జరుగుతుంది. ఇక్కడ ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలో ఈ జాతర ఎటువంటి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా, వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆల్రెడీ సన్నాహాలు సిద్ధం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం జాగారం అంగరంగ వైభవంగా జరగబోతుంది. అలాగే రేపు తీర్థం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు మా గ్రామమే కాకుండా మా చుట్టుపక్కల 20-30 గ్రామాలే కాకుండా మన జిల్లా వ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని ఆవిడ కృపకు పాత్రలు కాగలరని మరీ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పుంపుడు వీర సత్యనారాయణ. కాండ్రేగుల పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామ పంచాయతీ సర్పంచ్ మాట్లాడుతున్నాను. ఈ మా గ్రామం ప్రసిద్ధి గ్రామదేవత అమ్మవారు శ్రీ శ్రీ నూకాలమ్మవారి జాతర మహోత్సవం చాలా వైభవంగా జరుగుతుందండి. భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎంతోమంది ఎంతో సంతోషంగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇచ్చేసి ఉంటారు. వారందరికీ మేము ఎంతో మా సాయశక్తుల గ్రామం ప్రజలంతా అన్ని సౌకర్యాలు జరిపి అందంగా జరుపుకోవాలని కోరుతూ, అలాగే వచ్చే భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుతూ ఉగాది శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ధన్యవాదాలు.